తిప్పారెడ్డి గారు అంటేనే సక్సెస్ రేషన్ ఎక్కువ ఉంటుంది, ఫీజులు కూడా చాలా తక్కువ తీసుకుంటారు. ఇదంతా కూడా అంటే సర్వీస్ మోటివ్కేనా లేదంటే రాజకీయంగా పనికొస్తుంది, ఇదంతా నా రాజకీయ ఎదుగుదలకు పనికొస్తుందని చేస్తుంటారు? నేను సెలెక్టివ్గా ఉండేవాడిని. కర్ణాటక వాళ్ళు నాకు రేపు వచ్చి ఓట్లు వేయలేరు కదా, నువ్వు నీ పని నువ్వు చేసుకొని పోతుండి ఏం ఆశించకుండా పని చేసుకుంటూ పోతే రిజల్ట్ ఆటోమేటిక్గా వస్తుంది. వివేకానంద చెప్పాడు, ఆ విధంగానే పోతుంటాం. అయితే బామర్దులు బతుకు కోరుతారు కదా, అలా బావ మీ బతుకు కోరి అంటే బామర్ది బతుకు కోరి ఆవులమోహన్ రెడ్డి ద్వారా నాయకుని కురబలకోటకు బదిలీ చేయించారు. అప్పుడు మీ దశ తిరిగింది. ఆల్ ద టైమ్ గోపాల్ రెడ్డి ఈజ్ ఎ బ్యాక్ బోన్ ఫర్ నాయక్ ఇన్ ప్రాక్టీస్. ఆయన ఈ మదనపల్లిలో ఉండడానికి ఆయన్ని ట్రాన్స్ఫర్ చేయించడం అనేది కొన్ని ఆరోపణలు చేస్తూ ఎస్సీ ఎస్టీ సంఘాలు వచ్చి ఆసుపత్రి ముందర పెద్ద ఎత్తున ఆందోళన చేశాయి. ఆందోళన చేసి అప్పటి డిఎస్పీ రాములు గారు వచ్చి పెద్ద ఎత్తున లాఠీ చార్జ్ చేయించారు. అది చేయించిన తిప్పారెడ్డి గారే అనేది ఒక ఆరోపణలు వచ్చాయి. అప్పుడు శవాల మీద రాజకీయాలు కూడా చేస్తారని చెప్పి అప్పట్లో నేను తెల్లనివన్నీ పాలు నల్లనివన్నీ నీళ్లు అనుకునే రకం. నేను అధికార పార్టీ ఎమ్మెల్యేలకే మీ మామ హామీలు ఇచ్చి మొండి చేయి చూపిస్తుంటాడు అంటారు. అలాంటిది మీకు ఇస్తారంటారా ప్రతిపక్ష ఎమ్మెల్యేకు? ప్రతిపక్ష ఎమ్మెల్యే అయినా కూడా మదనపల్లి అనేది ఈ రాష్ట్రంలో అంతర్భాగమే కదా, ఖచ్చితంగా ఇవ్వాల్సిన అవసరం. అంతర్భాగమైనా కూడా ఫస్ట్ వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలను చూసుకోవాలి. మీరు అల్లుడైనా కూడా వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలకే హామీలు ఇస్తున్నారు తప్పితే ఇచ్చింది ఏం లేదు. అలాంటప్పుడు అల్లుడికి ఏ విధంగా అల్లుడు ఏమన్నా మొండి చేస్తున్నారా అంటే మారం చేస్తున్నారా? అల్లుడు మొండి చేయడం ఏం కాదు, కానీ ఎక్కడైనా అలా జారిపోతారు, ఎవరితోనైనా ఇచ్చేస్తారు సౌమ్యంగా మృదువుగా పోతే ఎక్కడైనా అలా జారిపోతుంటారు తప్పితే ఎక్కడా కూడా ఇది ఉండే రకం కాదు, మంచి సౌమ్యంగానే పోతూ అట్లా. ఒక ఫేమస్ కొటేషన్ ఉంది, వాట్ యువర్ బ్రెయిన్ నోస్ ఐస్ కెన్ సీ అని. మనిషి యొక్క ఆలోచన కూడా నువ్వు ఒకే ఒక మ్యాటర్ని దాసరి గారితో డీల్ కుదిరిందా లేదా? చిత్తూరు జిల్లాలో ఆయన సీట్లు ఇచ్చే అంత స్థాయి పరిస్థితి లేదు. ఎందుకంటే వచ్చారు వచ్చినప్పటికి కూడా, ఎందుకంటే నేను ఎప్పుడు ఎవరిని కూడా ప్రత్యర్థి, నా శత్రువు, నా ద్రోహి, నేనేమనుకోను. అంతగా ఎప్పుడు నేను ఎవరిని కూడా అంత స్థాయిలో చూడను, అంత ఇదిగా కూడా పెట్టుకోను. ఈవెన్ ఇంటెలిజెన్స్ వాళ్ళు కూడా అడిగారు, సార్ మీకేమైనా సెక్యూరిటీ కానీ మీకు ఎవరైనా శత్రువు ఉన్నాడా, మీకు ఏమన్నా ఒకరి మీద సస్పిషన్ ఎవరైనా ఉంది? నాకు ఎవరు లేరు శత్రువు, నా గన్మ్యాన్ కూడా వద్దన్నారు. చెల్లపల్లి నరసింహారెడ్డి గారు ఓటమి తర్వాత దేశాయి తిప్పారెడ్డి గారి ఆర్థిక బలం ముందు నిలబడలేకపోయాను, వాళ్ళు డబ్బులు ఎక్కువ పంచారు, అందుకే నేను పంచలేక ఓడిపోయానంటున్నారు. ఎంత పంచారేంటి? నేను డబ్బులతో రాజకీయం చేయలేదండి. ఎమ్మెల్యే ఎలక్షన్లో ఎమ్మెల్యేగా మీరు చంద్రబాబు నాయుడు పరిపాలనకి ఎన్ని మార్కులు వేస్తారు? ఒక్క మాటలో చెప్పాలంటే కన్నా మేము ఫెయిల్యూర్ అనే చెప్తాం. ఇంకా మామూలుగా చెప్పాలంటే పాస్ మార్కులు లేవంటారా? నేను మీ డాక్టర్ దేశాయి తిప్పారెడ్డి, ఎమ్మెల్యే మదనపల్లి. మీరు ప్రజెంట్ ఐ డ్రీమ్ న్యూస్ చూస్తున్నారు. థ్యాంక్ యూ.